మహబూబ్నగర్ రోడ్ ఫైట్ ఇస్తున్నారండి. నగర్ కర్నూలులో లేదండి, మామూలు ఫైట్ ఇచ్చినా మేబీ సెకండ్ ప్లేస్ కోసం ఫైట్ చేస్తున్నట్టున్నారు. మిగతా నల్గొండ ఖమ్మం జిల్లాలో డిపాజిట్ రాదండి. నల్గొండలో రాదు. నల్గొండ నల్గొండ వస్తుందేమో తెలియదు. భువనగిరి ఒకటి, భువనగిరి నల్గొండ మరి పార్లమెంట్ సీట్ వేరే ఉంది కదా, దాంట్లో కూడా డిపాజిట్ రాదు. అది మీ లెక్క ప్రకారం 1 2 3 4 5 6 7 8 సీట్లలో కనీసం 5-6 సీట్లు గెలుచుకుంటారు. కొంతమంది 12 అని చెప్తున్నారు. ఐ డోంట్ ట్రస్ట్ అండి. హైదరాబాద్ కూడా వేసేస్తున్నారు. ఆవిడ విచిత్ర విశేష ఆవిడ ఇంతకే ఆవిడ ఎక్కడ ఆవిడ మా పాలకుల దగ్గర మొగల్తూరు పుట్టిన ఆవిడ మాధవీలత గారు. పశ్చిమ గోదావరి జిల్లా అంటాం కదా, మా పాలకుల దగ్గర పాలకుల నరసాపురం పక్కన మొగల్తూరు చిరంజీవి గారు పక్కన పుట్టిన వారు. సరే, ఆవిడ మాట్లాడడం తప్పలేదు, కానీ ఏది తమ అస్తిత్వం కోసం మాట్లాడతాం. కానీ కులాలు వచ్చిన తర్వాత కులాలను బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారంట. వాళ్ళు వచ్చిన తర్వాత కులాలు పెట్టారని చెవులో పువ్వులు క్యాబేజీలు పువ్వులు పెడతా ఆ అహంకారాన్ని, తామే గొప్ప వాళ్ళని పుట్టుకతోనే కొంతమంది అహంకారాన్ని ప్రదర్శిస్తారు చూసి, అది మాత్రం మంచిది కాదు. వారు మార్చుకుంటే మంచిది. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. ఓకే. సో కాంగ్రెస్కి మిగతాదండి అంటే బీఆర్ఎస్కి ఒకటి కూడా అంటే 0.1 కాదండి. ఒక సీటు మెదక్లో, దట్ ఈస్ ఆల్సో డ్యూ టు హరీష్ రావు గారు మేనేజ్ చేయగలిగితే తెప్పించాలి. ఏది మన రామిరెడ్డి గారు. కానీ విచిత్రం ఒకటి చెప్పనా మీకు, మల్కాజిగిరి సీటు ఎంపీ ఎవరు లాస్ట్ టైం? మన రేవంత్ రెడ్డి గారు. ఆ కాన్స్టిట్యున్సీలో 7 సీట్లు ఎవరు నెగ్గారు? 7 సీట్లకి 7 బీఆర్ఎస్ నెగ్గింది. ఇప్పుడు కనుక బీజేపీ నెగ్గితే అది విచిత్రం ఎంతగా ఉంటుంది ఆ సీటు. ఆ సీట్ని మల్లారెడ్డి గారు టీడీపీ నెగ్గిన సీట్లలో ఆంధ్రప్రదేశ్లో 17 నెగ్గితే ఇక్కడ అంటే ఇక్కడ మల్కాజిగిరిలో ఈసారి ఓన్లీ రాజేంద్ర గారినే చూస్తున్నారు సార్. పట్నం గారు బీజేపీని వ్యక్తిగతంగా రాజేంద్ర గారు ఇప్పుడు విధానాలు ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయన నన్ను కూడా చాలా అదే గతంలో కూడా ఈటల రాజేంద్ర గారినే చూశారు. ఏది ఉప ఎన్నికలో బీజేపీ నుంచి డబ్బులు చాలా ఖర్చు పెట్టారు. టీఆర్ఎస్ కూడా ఖర్చు పెట్టింది గట్టిగా. అక్కడే కదా మంచి పైలట్ ప్రాజెక్టులు అని చెప్పేసి దళిత బంధుని అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. దాంతోనే కేసీఆర్ గారు మునిగిపోవడానికి కారణాలు 3 పునాది పడ్డది అక్కడే. పునాది పడింది అక్కడే. సరే, లెటర్స్ వెయిట్ అండ్ సీ. తెలంగాణలో మాత్రం నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ప్రజల విజ్ఞత ప్రదర్శించాలి. అంటే